హాయ్ అండి అందరికీ. మన వీడియోస్‌ని లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఈరోజు మనం ఎగ్స్‌తో ఆనియన్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మిక్సీ జార్‌లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, అలానే చిన్నుల్లిపాయలు కొంచెం, అలానే ఈ కారానికి సరిపడా కారపొడి అండ్ మీ టేస్ట్‌కి తగినట్టు కూడా చూసి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు కారం, కొంతమంది తక్కువ తింటారు కదా, అలా చూసి వేసుకోండి. కొంచెం జీలకర్ర నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం, అందుకని చెప్పేసి డైజెస్టివ్ కూడా కదా బాగా, అందుకని చెప్పేసి యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అనమాట. ఈ కారానికి మొత్తానికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరక పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అయితే ఆయిల్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ కారంకున్న ఫ్లేవర్ కూడా వీటికి బాగా మంచిగా పడుతుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, కారంగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసుకున్నాక మళ్ళీ అదే ఆయిల్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, రెడ్ చిల్లీ, అలానే కరివేపాకు, దంచి పెట్టుకున్న చిన్నులపాయను కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. దాంట్లోనే యాడ్ చేస్తాం, దీంట్లోనే యాడ్ చేస్తాం చిన్నులపాయ. దీంట్లో కొంచెం కచ్చా పచ్చిగా వేసుకున్నాము అంటే టేస్ట్ బాగుంటుంది, మనకి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటాయి ఫ్లేవర్ కోసం. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఎంతమందికి ఇష్టం ఇలా ఎగ్స్తో ఆనియన్ కారం? అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము, దాంట్లోనే యాడ్ చేస్తాం, దీంట్లోనే యాడ్ చేస్తాం. ఈ సాల్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ వరకు సరిపడా వేసుకున్నాను నేను, దాంట్లోకి సరిపడా వేసుకున్న, దీంట్లోకి కూడా వేసుకున్నాను. చూసి వేసుకోండి మీరు. చూసారా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అయినాయి చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి మంచిగా మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి బాగా. మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వదిలే విధంగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు, నాకైతే మంచిగా నోరూరిపోతుంది. దీంట్లోకి నేను ఈరోజు టమాటా పప్పు చేశాను, కాంబినేషన్గా చాలా బాగుంటుంది అసలు. ఆ ఫ్లేవర్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా బాగుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అలా వదులుతుంది చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి చాలామందికే ఇష్టమై ఉంటుంది ఇలాగా. ఓకేనండి, ఇప్పుడు ఫైనల్గా మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఈ ఫ్లేవర్ అంతా ఈ ఎగ్స్కి పట్టే విధంగా మళ్ళీ ఒక 2-5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చూసారా, భలే ఉంది కదా కలర్ఫుల్గా. కారం వేస్తే మేము పట్టించుకున్న కారమేనండి, మా గుంటూరు కారం అనమాట. గుంటూరు వాళ్ళంటే ఇళ్ళల్లోనే పట్టించుకుంటారు కదా కారము, అదనమాట. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, ఇది ఫైనల్గా మనకి ఎగ్ ఆనియన్ కారం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన డిష్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడటానికి అసలు నాకు చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం రండి. అలా వేడి అన్నంలోకి ఎగ్, టమాటా పప్పు, ఈ కాంబినేషన్, ఈ టేస్ట్ ఎంతమందికి ఇష్టం? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.